లైవ్లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలి నాని వల్లభనేని వంశీ ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది. అంటే నేను నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా? అంటే నేను అంత అమాయకున్నా? నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి, కానీ ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం అనేది మానుకోండి. నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద ద్వేషంతో నా మీద బురద చల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాలి నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలా, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా. వల్లభనేని వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా, భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. 2019లో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు. 1-2 సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు, నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని. మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి. నేను కనీసం పోలీస్కి చెప్పను, ఇంకొకరికి చెప్పను. లేకపోతే వచ్చి అడగండి, వివరణ ఇస్తాను. అంతేగాని మీరు ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం